కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని విజయలక్ష్మి అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలని, చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధులు రాకుండా పరిశుభ్రత పాటించాలని, కరోనా బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామంటున్న గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని విజయలక్ష్మితో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి నెలకొంది. గుంటూరులో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి ఉన్నారు. విజయలక్ష్మితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పటికే దాదాపు చూసుకున్నట్లయితే మాత్రం కరోనా కేసులు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 6 సంఖ్య పెరిగింది. కరోనా కేసుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన గుంటూరు జిల్లాలో చూసుకుంటే టోటల్గా 6 కేసులు వచ్చాయి. అందులో 4 కేసులు గుంటూరు డిస్టిక్వి, మిగిలిన 2 మన ఎయిమ్స్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఒకళ్ళు ఏలూరు అండ్ ఒకళ్ళు మన జీజీహెచ్లో పాజిటివ్ అయిన కేసు, బాపట్ల కేసు. సో 4 కేసులు కూడా మన గుంటూరులోవి. మంగళగిరి నుంచి మనకు పాజిటివ్ కేసులు వచ్చాయి. అదేవిధంగా దుగ్గిరాల, తర్వాత పెదకాకాని, ఇక్కడి నుంచి మనకు పాజిటివ్ కేసులు వచ్చాయి. సో మన గుంటూరు జిల్లాలో 4 కేసులు కూడాను అంటే స్టేబుల్గా ఉండటం వలన వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. అదర్ జిల్లాల కేసులు మాత్రం ఎయిమ్స్లోను, తర్వాత బాపట్ల కేసు మనకి జీజీహెచ్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఏజ్డ్ పర్సన్, తర్వాత కోమార్బిడిటీ ఉండటం వల్ల హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను గైడ్ చేయడం జరిగింది. సో మనకి ఈ కేసులకు వస్తున్నగా అందరికీ అంటే ముందస్తుగా జాగ్రత్తగా మనము అంటే ఇది ప్యానిక్ అవ్వకూడదు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే మాస్క్ వేసుకోవటం, తర్వాత బయటకు వెళ్ళినప్పుడు ఫ్రీక్వెంట్ శానిటైజేషను, తర్వాత క్రౌడ్లో ఎక్కువగా వాళ్ళను బయట అవాయిడ్ చేయటం, ఇలాంటివి మన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్లో చూసుకుంటే జీజీహెచ్లో మనం 20 బెడ్స్ తోటి ఐసోలేషన్ వార్డ్ ఒకటి పెట్టడం జరిగింది. అలాగే ఎయిమ్స్లోను ప్రతి మెడికల్ కాలేజ్లో కూడా 20 బెడ్స్ తోటి మనము ఈ ఐసోలేషన్ వార్డ్స్ పెట్టడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్, తర్వాత సిహెచ్సిలో కూడాను సిహెచ్సిలో 5 బెడ్స్ తోటి మనము ఐసోలేషన్ వార్డ్స్ పెట్టడం జరిగింది. మనకున్న 3 సిహెచ్సిలు, ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో 20 బెడ్స్ ఉన్నాయి. సో కేసులు ఎటువంటి అంటే జ్వరము, తర్వాత కోల్డ్ ఉండి వాసన తెలియకపోవటం, ఇటువంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న సెంటర్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అంటే మనకి ఈ టెస్ట్లు జీజీహెచ్లోను తర్వాత ఎయిమ్స్లో జరుగుతుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. బయట ల్యాబుల్లో ఈ పరీక్షలు చేయట్లేదు. మనకి ఈ 2 రికగ్నైజ్డ్ ల్యాబ్స్, మన జీజీహెచ్ తర్వాత ఎయిమ్స్. సో ఇక్కడ మన పరీక్షలు చేసి ఇక్కడ మన పాజిటివ్ వచ్చిన వాళ్ళనే మనము పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాము. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టు మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీని మీద కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నట్టు మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా వాటికి చూసుకున్నట్టు మాత్రం ఎలాంటి వ్యక్తులకి ఈ ఎక్కువగా కరోనా వచ్చే అవకాశం ఉంది, వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఎలా ఉండాలి అనేది ఏం చెప్తారండి? యూజువల్గా అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వైరల్ ఇది ఎఫెక్ట్ అవుతుందండి. మనకి ఎక్కువగా అంటే 60+ ఉన్న వాళ్ళు, బాలింతలు, యాంటీనేటల్స్, పోస్ట్నేటల్స్, పసిపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది. అలాగే ఎవరైనా సరే కోమార్బిటీ అంటే వాళ్ళకి డయాబెటీస్ కానీ లేదా క్రానిక్ డిసీజెస్ ఏమన్నా కూడా వాళ్ళకి తొందరగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇదే మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, మాస్క్ ధరించటం, అలాగే ఎక్కువ క్రౌడ్ ఉన్న చోట అవాయిడ్ చేయటము. సో బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరి అనుకుంటే బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా మాస్క్ ధరిస్తూ ఫ్రీక్వెంట్ హ్యాండ్ శానిటైజేషన్ ఇవి చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే ఎవరు కూడా ప్యానిక్ అవ్వకూడదు. మనకి మన తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటే యూజువల్గా ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి రాదని మనం చెప్పలేము, బట్ సివియారిటీ తక్కువగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం వచ్చేది వర్షాకాలం, దాని గురించి డయేరియా కూడా, అదేవిధంగా మలేరియా కూడా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ప్రజలకు ఏం సూచనలు చేస్తారంటే ఏం చెప్తారు? సో మనకి సీజనల్ డిసీజెస్ మనకి మే అంటే వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటాయి. మనకి ఇప్పటిదాకా చూసుకుంటే డెంగ్యూ కేసెస్ మన జిల్లాలో ఎక్కువగానే అంటే కంపారిటివ్లీ పోయిన సంవత్సరం చూసుకుంటే మనకు తక్కువగానే ఉన్నాయి. మనకి ఫీవర్ కేసు వచ్చిన వెంటనే ఆ చుట్టుపక్కల కూడా హౌస్ టు హౌస్ సర్వే చేయటం, ఇవన్నీ కూడా సర్వేలెన్స్ అవన్నీ ఉంటున్నాయి. మలేరియా కేసులు మనకు 5 కేసులు వచ్చాయి లాస్ట్ ఇయర్. ఇప్పటికీ మనకు 1 కేసు మాత్రమే నమోదైంది. సో
మనము మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎక్కడ కూడా నీటి నిల్వ లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా నీట్గా ఉంచుకునేటట్టు చూసుకుంటూ పర్సనల్ కేర్ అంటే దోమ కొట్టకుండా ఉండడానికి మన మెషెస్ వేసుకుంటాము, కిటికీలకి తలుపులకి అన్నిటికీ మెష్ వాడుతూ దోమతెరలు వాడుతూ పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ అవి కవర్ చేస్తూ పంపించండి. అదేవిధంగా చిన్న చిన్న చిట్కాలు వేపాకు పోవగా అవి ఇంట్లో కనుక పెడితే ఆ దోమలు ఇంట్లో ఉన్నవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అదే మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 4 to 6 ఆ టైమ్స్లో మనం కిటికీలు అవన్నీ మూసి ఉంటే దోమలు లోపలికి రాకుండా ఉంటుంది. ఇటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకోండి, మనకి దోమలు కొట్టకుండా మనకి మలేరియా కానీ డెంగ్యూ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను. మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం గుంటూరు జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి చెబుతున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకున్న కరోనా బారిన పడిన వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు చూసుకున్నట్టు మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, దాంతోపాటు సామాజిక దూరం పాటించాలి, వైరస్ వ్యాప్తి కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు.